గొప్పతనం తెలియకపోవడం వల్ల చాలా మంది నష్టపోయి 10 మంది ఉన్న మీటింగ్ లో ఒక వ్యక్తి 9 మందిని డిస్టర్బ్ చేస్తారు మైండ్. ఆ 9 మంది కూడా కన్ఫ్యూజన్ లో పడి ముందుకెళ్ళలేక ఆగలేక అలా లాక్కుంటూ వస్తూ ఉంటారు. అంటే పెండింగ్ పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. మనమేమో అడిగినప్పుడల్లా మన మాట కాదనలేక చూద్దామండి చేద్దామండి అంటారు, కానీ వాళ్ళంతట వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని ఎలా చేయాలి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయరు. అలాగే చెప్పినా కూడా దాన్ని సీరియస్ గా తీసుకోరు అనమాట. మరి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది ఈ రోజు టాపిక్ వచ్చేసి, నేను మీకు చెప్పాలనుకున్నది, ఈ రోజు మనం డిస్కస్ చేయాలనుకున్నది, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది బెస్ట్ బిజినెస్ లేదా వరస్ట్ బిజినెస్? చాలా మంది వేస్ట్ అంటారు. మనం వెళ్ళి వాళ్ళు చెప్తున్నప్పుడు ఇది వేస్ట్ బిజినెస్ అండి అన్నప్పుడు, ఇవి రిస్క్ బిజినెస్ అన్నప్పుడు మనం వాళ్ళకి ఎలా సమాధానం చెప్తున్నాం? చెప్పే అంత క్లారిటీ మన దగ్గర ఉందా? ఎలా చెప్తున్నట్టు లేదంటే దీంట్లో పెట్టుబడి లేదు కాబట్టి ఇది మంచి బిజినెస్ అంటాం. మరి జనాలు జాయిన్ చేయించాలి కదా, ఇది చైన్ బిజినెస్ కదా అంటే కాదు అని చెప్పలేము. ఓకేనా? జనాలు జాయిన్ చేయించాల్సిందే. కానీ జనాలను జాయిన్ చేసినా చెయ్యకపోయినా మనం ఒక బిజినెస్ అనేది మంచి బిజినెస్ వేస్ట్ బిజినెస్? ఇక్కడ నేను వరస్ట్ అని పెట్టాను. వరస్ట్ అంటే వేస్ట్ బిజినెస్ కి ఇంకా 10 రెట్లు ఎక్కువ. టూ వేస్ట్ అంటాం కదా, వెరీ 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 బ్యాడ్ అంటాం కదా, అలా వేస్ట్ కే ఇంకా 10 రెట్లు ఎక్కువ అనమాట. కాబట్టి ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కానీ, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ప్లేస్ లో ఉన్న మన వెస్టేజ్ కానీ, నెట్వర్క్ మార్కెటింగ్ ప్లేస్ లో ఉన్న మన వెస్టేజ్ బిజినెస్ కానీ బెస్టా వేస్టా? ఈ టాపిక్ ఈరోజు. మరి ఒక బెస్టా వేస్ట్ అని చెప్పాలంటే నోటి మాటన ఓన్లీ బెస్ట్ అని చెప్తే మనం దాన్ని నిర్ధారించలేము. ఓకేనా? ఇది మంచిది అని మనం నిర్ధారించలేము. ఏదైనా దేనికైనా ఇప్పుడు ఏమి ఉండాలి? టెస్టింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒక వ్యక్తి మంచి వ్యక్తి అన్నాం అనుకోండి. ఓకేనా? ఒక వ్యక్తి మంచి వ్యక్తి అంటే అతన్ని ఎలా చెప్తాము? ఎలా ఆలోచించి నువ్వు మంచి వ్యక్తి అని చెప్తున్నావు? ఇతను మంచి వ్యక్తి అని చెప్తామా? కాదండి. అతను క్యారెక్టర్ ఈజ్ వెరీ గుడ్, చెడు క్యారెక్టర్ లేదు, ఆయన అన్ని విషయాల్లోనూ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఒక ఫ్రెండ్ లేదా ఒక హస్బెండ్ గురించి ఒక భార్య, మా భర్త నా భర్త చాలా మంచివాడు అని చెప్పాలంటే డైరెక్ట్ ఎలా చెప్తారు? మంచివాడు అని చెప్పాలంటే ఆమె తన భర్త గురించి ఫస్ట్ చూసేది క్యారెక్టర్. మా ఆయన చాలా మంచి వ్యక్తి అండి, నన్ను చాలా బాగా చూసుకుంటాడు, నా కుటుంబంలో పిల్లల్ని బాగా చూసుకుంటాడు, అమ్మా నాన్నలు బాగా చూసుకుంటాడు, ఇంకా చెప్పాలంటే మా అమ్మ మా నాన్నలు కూడా, అంటే అత్త మామ కూడా మంచిగా చూసుకుంటాడు, ఇబ్బంది పెట్టడు. ఓకే, మా ఆయనకి చెడు వ్యసనాలు లేవు, ఎటువంటి మందు సిగరెట్ తాగడు, బయట ఎక్కడ తిరగడు, డ్యూటీకి రెగ్యులర్ గా పోతాడు. ఇప్పుడు అందరిని మంచిగా చూసుకుంటాడు, చెడు వ్యసనాలు లేవు, కానీ ఏ పని చేయడు, ₹1 సంపాదించాడు. అతను ఒక బెస్ట్ పర్సన్ అంటామా? కాదు కదా. అతను ఈ రెండిటితో పాటు రెగ్యులర్ గా డ్యూటీకి వెళ్ళి డ్యూటీ చేస్తాడు. శాలరీ రాగానే ఇంట్లో ఇవ్వకోకుండా జల్సాలు చేస్తున్నాడు అనుకోండి. అంటే ముందు తాగేది లేకపోయిండొచ్చు, లేదా తిరిగే అలవాటు లేకపోయిండొచ్చు, అలా ఫ్రెండ్స్ కానీ అది కూడా లేకపోయిండొచ్చు. కానీ ఏదో బిజినెస్, ఏదో సంపాదించాలని ఏదో బిజినెస్ లో పెట్టి నష్టపోతున్నాడు అనుకో, మా ఆయన బెస్ట్ బిజినెస్ అంటారా, బెస్ట్ మ్యాన్ అంటారా అంటే అనలేదు. ఆయనకి అవగాహన లేకోకుండా ఏది పడితే అక్కడ డబ్బులు పెట్టి నష్టపోయి అప్పుల పాలైపోయి మరి ఇబ్బంది పడు. కానీ వ్యక్తిత్వం మంచిదే, కానీ తన టాలెంట్, తెలివితేటలు, మరి తెలివితేటల్లో కూడా పర్ఫెక్ట్ గా ఉండి, క్యారెక్టర్లో పర్ఫెక్ట్ గా ఉండి, కుటుంబాన్ని మంచిగా చూసుకునే విధానం ఉండి, అన్ని విషయాల్లోనూ బెస్ట్ అంటే పాయింట్స్ ఉండాలి. ఈ విషయంలో ఇతను బెస్ట్, ఈ విషయంలో ఇతను బెస్ట్, కాబట్టి టోటల్ గా ఇతని బెస్ట్ పర్సన్ అని చెప్తాం. మరి అలా మన నెట్వర్క్ మార్కెటింగ్ కానీ వెస్టేజ్ కానీ బెస్ట్ బిజినెస్ అంటే
మనం ఎటువంటి కండిషన్స్ లో చెక్ చేసి మిగతా దాన్ని కంపేర్ చేసి దీని బెస్ట్ అని చెప్పాలా. ఇప్పుడు ఎదింటి ఆవిడ భర్త రోజు తాగుతాడు, మా ఆయన అసలు తాగడు, తాగే అలవాటు లేదు, ఎటువంటి వ్యసనాలు లేవు కాబట్టి మా ఆయన బెస్ట్. ఎదుటింటి అమ్మాయి యొక్క హస్బెండ్ అసలు డ్యూటీ చేయడు, 10 రూపాయలు సంపాదించడు, మా ఆయన రెగ్యులర్ గా పని చేస్తాడు, కనీసం లక్షలు వేలు సంపాదించకపోయినా 100లైనా సంపాదించి అందులో తీసుకొచ్చి కుటుంబానికి పెడతాడు, అది బెస్ట్. అంటే చూడండి, కంపారిజన్ చేస్తూ మనం బెస్ట్ అని చెప్తాం, ఏదో ఒక పాయింట్ తీసుకుని కంపారిజన్ చేస్తాం. అలా మన నెట్వర్క్ మార్కెటింగ్ కానీ వెస్టేజ్ కానీ బెస్ట్ బిజినెస్ అని చెప్పాలంటే నేను ఒక 4 పాయింట్లను కంపేర్ చేసి బెస్ట్ అని ప్రూవ్ చేద్దాం అనుకున్నా. కనీసం ఉత్తు మాటన ఇది మంచిది అని చెప్పడం కంటే ఈ 4 పాయింట్స్ పెట్టి నేను మా బిజినెస్ బెస్ట్ అని చెప్తున్నాను, ఇవి 4 కాకోకుండా బెస్ట్ బిజినెస్ చెప్పాలంటే నువ్వు ఏదైనా వేరే పాయింట్ ఉంది దాన్ని కూడా అప్లికబుల్ చేస్తా అని ఛాలెంజ్ ఇచ్చేయచ్చు మనం. ఓకేనా? మరి వై నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్ బిజినెస్? ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది బెస్ట్ బిజినెస్ అని చెప్పాలనుకుంటున్నాం? నేను చెప్తున్నాను నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్ బిజినెస్, నేను అర్థం చేసుకున్నా కాబట్టి. ఓకేనా? మరి ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? నేను బెస్ట్ అంటున్నాను, మీరు ఎలా చెప్తున్నారండి అని నన్ను క్వశ్చన్ వేస్తే నేనేమంటానంటే వీ నీడ్ టు డిస్కస్ 4 రీజన్స్. ఒక 4 కారణాల చేత, 4 విషయాల చేత నేను ఈ వెస్టేజ్ బిజినెస్ బెస్ట్ బిజినెస్ అని చెప్తాను. మరి ఇది 4 కారణాలు లేదా 4 విషయాలు కాకుండా మీరు ఇంకా ఏదైనా వేరే మీకు వచ్చిన ఆలోచన ఏదైనా ఉంటే దానికి కూడా కంపేర్ చేసి బెస్ట్ అని చెప్తాను. బేసిక్ గా ఒక బిజినెస్ బెస్ట్ అని చెప్పాలంటే ఒక 4 పాయింట్స్ మనం టెస్ట్ చేయాలి. ఓకేనా? మనం ఒక పర్సన్ బెస్ట్ అంటే ఫిజికల్ ఫిట్ అంటే ఆయన ఏమని చెప్తాము, ఫిజికల్లీ ఫిట్ ఉండాలి, మెంటల్ గా ఫిట్ ఉండాలి. ఓకేనా? అంతేగాని ఫిజికల్ గా ఫిట్ ఉండి మెంటల్ గా పిచ్చోడు అనుకోండి, అతను గ్రేట్ పర్సన్ అనలేం కదా. అలా ఈ బిజినెస్ ని 4 విషయాల్లో మనము చెక్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలా ఉండాలి? ఎక్కువ ఉంటే బెస్ట్ బిజినెస్ అంటామా, తక్కువ ఉంటే బెస్ట్ బిజినెస్ అంటామా? చాలా మందికి ఇక్కడ అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఇన్వెస్ట్మెంట్ 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు పెట్టిన బిజినెస్ అయితే బెస్ట్ బిజినెస్ అని చెప్పచ్చు కదండి. అంటే అది గ్రేట్ పీపుల్స్ కొంతమంది మాత్రమే చేసే బిజినెస్. ఓకేనా? దాన్ని మనము గ్రేట్ బిజినెస్ అని ఇప్పుడు దాకా చెప్పుకుంటాం. నేనేమంటున్నానంటే కొంతమంది చేసేది మనం చేయలేని బిజినెస్, మన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంతమందే చేయగలుగుతున్నారు. ముఖేష్ అంబానీ లాంటి వారు, రతన్ టాటా లాంటి వారు, అదే ఇట్లాంటి పెద్ద పెద్ద ఉంటారు కదా లీడర్స్, కోట్లు సంపాదించే వాళ్ళు మాత్రమే చేయగలిగిన బిజినెస్ బెస్టే, కాదని చెప్పలేము. ఓకేనా? ఒక 100 కోట్లు లేదా 1,00,000 కోట్లు పెట్టి గోల్డ్ షాప్ పెట్టారు అనుకోండి, అది బెస్ట్ బిజినెస్సే, ఎందుకంటే దాంట్లో కోట్లు ఇన్కమ్ వస్తుంది. కానీ నువ్వు నేను చేయలేని బిజినెస్ గురించి అసలు మనం మాట్లాడాల్సిన అవసరమే లేదనమాట. ఓకేనా? దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు చాలా గ్రేట్ పర్సన్, బెస్ట్ పర్సన్. కానీ దేవుడు గ్రేట్ పర్సన్ అని నువ్వు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అందులో గ్రేట్ అంటే చెప్పడంలో కూడా గొప్పతనం ఏం లేదు, ఆయన ఎట్లా గ్రేటే. కాబట్టి 100 కోట్లు పెట్టి చేసి కోట్లు సంపాదించే బిజినెస్ బెస్ట్ బిజినెసే, కానీ అది నీకు నాకు ఉపయోగపడలేనిది, నువ్వు నేను చేసుకోలేని దాని గురించి అసలు మనం మాట్లాడడం వేస్ట్. ఇక్కడ నేనేమంటా అంటే నువ్వు నేను చేయగలిగిన బిజినెస్ గురించే కదా ఈరోజు వెస్టేజ్ గురించి మనం చేసుకుంటున్నాము. 10 మందిలో వెళ్ళి బెస్టా కాదని చెప్పాలంటే మనం 100 మంది ఉంటే 100 మంది చేసుకోగలిగింది బెస్ట్ బిజినెస్ అంటాను. అందరికీ ఉపయోగపడేది, ఒక్కడికి ఉపయోగపడే బిజినెస్ కాదు. ఓకేనా? ఏదో ఒక రోజు గొప్పగా తల్లిదండ్రులు చూసుకోవడం కాదు, ప్రతిరోజు తల్లిదండ్రులు గొప్పగా చూసుకున్నవాడు గొప్ప కుమారుడు అంటారు. ఓకేనా? ఒక్క గొప్ప కార్యం చేస్తే గొప్ప వ్యక్తి కాదు, అవకాశం ఉన్నప్పుడు ప్రతిసారి ఏదైనా 10 మందికి సాయం చేస్తూ గొప్ప కార్యాలు చేస్తే అతను గొప్ప వ్యక్తి అంటారు. మరి వెస్టేజ్ అనేది ఏ ఒక్కరికో ఉపయోగపడే బిజినెస్ అయితే అది గ్రేట్ కాదు, అందరికీ ఉపయోగపడేది అయినప్పుడే గ్రేట్. మరి అందరికీ ఉపయోగపడాలంటే మరి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటే కొంతమంది చేసుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ బాగా తక్కువ ఉంటే అందరూ చేసుకోగలరు. అందరూ చేసుకోవడానికి అనుకూలమైన బిజినెస్ ఏదన్నా ఉందంటే అది బెస్ట్ బిజినెస్ అని చెప్పచ్చు. ఓకేనా? కాబట్టి ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎలా ఉండాలంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటే
తక్కువ మంది చేసుకుంటారు కాబట్టి దాన్ని బెస్ట్ బిజినెస్ అంటారు. కొంతమంది చేసుకునే ఉపయోగపడే బిజినెస్ బెస్ట్ కాదు, ఎక్కువ మందికి ఉపయోగపడే బిజినెస్ బెస్ట్ బిజినెస్. ఇంకొకటి ఉంటుంది, రాజకీయ నాయకులు కొన్ని పథకాలు పెట్టి కొంతమందికి ఉపయోగపడే పథకాలు పెట్టి మిగతా వాళ్ళందరికీ ఉపయోగపడకుండా ఉండే పథకాలు పెడితే ఏమంటారు? వాళ్ళని గొప్ప నాయకుడు అంటారు కాదు కదా. అందరికీ ఉపయోగపడే విధంగా వాళ్ళు చేసే సర్వీస్ ఏదన్నా ఉంటే అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటే ఆ రాజకీయ నాయకుల్ని, ఆ లీడర్ ని ఒక గ్రేట్ లీడర్, బెస్ట్ లీడర్ అంటారు. కాబట్టి మన బిజినెస్ లేదా బిజినెస్ అనేది అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరి దగ్గరైనా మాట్లాడాలంటే మీరు బెస్ట్ బిజినెస్ ఏదండి అంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉన్న బిజినెస్ ని బెస్ట్ బిజినెస్ అంటారు. మరి ఇది ఇన్వెస్ట్మెంట్ తక్కువ అంటే సింపుల్ గా నోటి మాటని నేను మాట్లాడడం కాదు, ఇది జస్ట్ హెడ్డింగ్ మాత్రమే. కానీ ఇది ప్రూఫ్ చేస్తా నేను. ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, నువ్వు ఏ బిజినెస్ తో కంపేర్ చేసుకున్నా నా వెస్టేజ్ బిజినెస్ లో పెట్టుబడి తక్కువ అనేది నేను ప్రూఫ్ చేస్తాను. అది ముందుకెళ్దాం. మరి ఇంకో రెండో కండిషన్ ఏంటి? ఎటువంటి బిజినెస్ ని బెస్ట్ బిజినెస్ అంటామంటే ఇన్కమ్ ని చూస్తాం. పెట్టుబడి తక్కువ పెట్టాం, ఓకేనా? మరి పెట్టుబడి తక్కువ పెట్టిన తర్వాత ఇన్కమ్ నీకు ఎలా ఉంటే నువ్వు బెస్ట్ అంటావు. ఇది ఒక దురాశని కాదు, కానీ మనమందరూ బ్రతకాలంటే మరి తక్కువ పెట్టుబడి పెట్టి మనం పని చేస్తే ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే బిజినెస్ ని బెస్ట్ బిజినెస్ అంటారు. ఎక్కువ ఆదాయాన్ని, ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ ఆదాయం వచ్చేదాన్ని మనం ఏం చేస్తాం? మన దగ్గర పెట్టుబడి పెట్టడానికి స్తోమత ఉండదు. ఎక్కువ పెట్టాలంటే అప్పులు తీసుకొచ్చి పెడతాం. తక్కువ ఇన్కమ్ వస్తే మనకి బెస్ట్ ఎలా అవుతుంది? కాబట్టి మనలాంటి పేదవాళ్ళకు లేదా మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ కు ప్రతి ఒక్కరు కూడా తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటే దాన్ని బెస్ట్ బిజినెస్ అంటాం, ఓకేనా? ఇది కూడా నేనేమంటానంటే ఇన్కమ్ ఎలా ఉండాలి? హైలో ఉండాలి. ఓకే, ఇవి నేను మనం డిస్కషన్ చేయాల్సిన పాయింట్స్ అని చెప్తున్నాను. నేను కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయదు, ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మూడోది లాస్ అనేది ఎలా ఉంటే బెస్ట్ బిజినెస్ అంటాం. బాగా ఎక్కువ లాస్ ఉంటే బెస్ట్ బిజినెస్ అంటామా, బాగా తక్కువ ఉంటే బెస్ట్ బిజినెస్ అంటామా? అంటే కొద్దిగానే లాస్ ఉంటే ఉండకూడదు లాసు, అయినా సరే లాస్ లేకుండా బిజినెస్ అనేది ఉండదు. ఏదో మనం స్టార్టింగ్ లో నేర్చుకునేటప్పుడైనా, అనుభవం లేనప్పుడైనా లాస్ వస్తుంది. కానీ ఈ అనుభవం లేనప్పుడు లాస్ వచ్చినప్పుడు ఎక్కువ లాస్ వస్తే మనం అసలు కోలుకుంటామా? ఒక తెలిసి తెలియక ఒక బిజినెస్ పెట్టినా, ఒక పేదవాడు బిజినెస్ పెట్టుకున్నా, ఏ కారణం చేతైనా తను సక్సెస్ఫుల్ గా చేసుకోలేకపోతే లాస్ అనేది కొద్దిగా వస్తే అతనికి అది బెస్ట్ బిజినెస్ అవుతుంది. కానీ అతను మొత్తం నాశనం అయ్యే విధంగా పెట్టిన పెట్టుబడి అంతా లాస్ వచ్చే విధంగా ఉంటే బెస్ట్ బిజినెస్ అవుతుంది. కాబట్టి ఒక బెస్ట్ బిజినెస్ అని చెప్పాలంటే మనం ఏం చెప్తామంటే లాస్ అనేది వెరీ లెస్ గా ఉండాలి, చాలా తక్కువగా ఉండాలి. అసలు లాస్ లేకపోకుండా బిజినెస్ అంటే అది మనం ఆశించకూడదు, ఉండదు, ఓకేనా? ఒక రోజు లాస్ ఉంటుంది, ఏదో ఒక మంత్ లాస్ ఉంటుంది. ఆ లాస్ వచ్చినప్పుడు మనం చాలా విషయాలు నేర్చుకొని మారి మనం అప్డేట్ అయ్యి బిజినెస్ చేస్తే లాభాలు పొందుతాం. కాబట్టి లాస్ లేకుండా అనేది అసలు బిజినెస్ ఉండదు. కాబట్టి తక్కువ లాస్ ఉన్న బిజినెస్ పెట్టుబడి తక్కువ ఉండాలి, ఇన్కమ్ ఎక్కువ రావాలి, లాస్ చాలా తక్కువ ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే రిస్క్. లాస్ వేరు, రిస్క్ వేరండి. లాస్ అంటే ఒక డబ్బులు పరంగా నష్టపోవడాన్ని లాస్ అంటాము. రిస్క్ అంటే జీవితాన్ని నష్టపోవడం, పరువు ప్రతిష్టలు నష్టపోవడం, మన క్యారెక్టర్ని నష్టపోవడం, ఓకేనా? మన ఫ్యూచర్ని నష్టపోవడం, మన పిల్లల భవిష్యత్తును నష్టపోవడం, రిస్క్, అది రిస్క్ అనమాట. కానీ లాస్ అంటే ఒక్క పాయింట్ లోనే దాన్ని మనం సెలెక్ట్ చేయగలము. రిస్క్ అంటే మన జీవితం మొత్తం చాలా అన్ని విషయాల్లోనే ఎఫెక్ట్ అవ్వడం కదా. మరి ఈ బిజినెస్ ఎటువంటి బిజినెస్ బెస్ట్ అంటామంటే రిస్క్ ఉన్న బిజినెస్ బెస్ట్ అంటామా, రిస్క్ లేని బిజినెస్ బెస్ట్ అంటామా అంటే రిస్క్ లేని బిజినెస్ నే బెస్ట్ బిజినెస్ అని అంటాం, ఓకేనా? చూడండి, ఈ 4 పాయింట్స్ లో మనము ఖచ్చితంగా లాభము నష్టము, మంచి చెడు, గొప్ప లేదా నా బెస్టా అనే పాయింట్స్ ని మనము కంపేర్ చేద్దాం. చెప్పాను కదా ఇందాక, ఒక వ్యక్తి మంచి వ్యక్తి అంటే ఏదో ఒక పాయింట్స్ వెరిఫై చేయాలి, అంతేగాని ఉడికి నోటి మాట మంచి అంటే కుదరదు.
క్యారెక్టర్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, వర్కింగ్ విధానం కావచ్చు, టాలెంట్ కావచ్చు, ఓకేనా, పర్సనాలిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను బెస్ట్ అని చెప్పగలగాలి. మన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది బెస్ట్ అని చెప్పాలంటే ఈరోజు ఈ 4 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఎవరికైనా ఈ 4 పాయింట్స్ కాకుండా ఈ బిజినెస్ బెస్ట్ బిజినెస్ అని చెప్పాలంటే ఇంకా మీ దగ్గర ఏవైనా పాయింట్స్ ఉంటే నేను దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ మినిమం ఈ 4 పాయింట్స్ చెక్ చేస్తే మీరు ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న ఏ బిజినెస్ అయినా ఈ కేటగిరీకి వస్తుంది వెరిఫికేషన్ చేయడానికి. అది మీరు పూర్తి క్లాస్ ఉంటే తెలుస్తారు. కాబట్టి బెస్ట్ బిజినెస్ అని టాప్ బెస్ట్ బిజినెస్ మనకి యూస్ఫుల్ బిజినెస్ అని చెప్పాలంటే ఈ 4 కండిషన్స్ చెక్ చేయాలి. చూద్దాం. రైట్ లీడర్స్, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉన్న బిజినెస్ ని బెస్ట్ బిజినెస్ అని చెప్తాం. రాసుకున్న వాళ్ళు రాసుకోండి, ఓకేనా. ఒకసారి ఇది కూడా అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి మీరు పీపీటీ తీసుకొని అది ఓపెన్ చేసి రాకపోవడము, కొంతమంది దాంట్లో కొన్ని యాప్స్ లేకపోవడం వల్ల పీడిఎఫ్లు కానీ పీపీటీలు కానీ ఓపెన్ అవ్వవు. కాబట్టి అందరూ ఇది పాయింట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 4 పాయింట్లు జస్ట్ మీరు అన్ని ఎలాబరేషన్ కూడా అవసరం లేదు. ఈ 4 పాయింట్లు బట్టి మీరు అక్కడ డిస్కస్ చేయొచ్చు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకుని అనుకుంటున్నాను. నెక్స్ట్ పేజీకి వెళ్తే ఇన్వెస్ట్మెంట్ లో మీరు ఏదైనా కూడా నేను పేజ్ లాస్ట్ వచ్చేసరికి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇన్వెస్ట్మెంట్ లో ఉన్న బిజినెస్ ని బెస్ట్ బిజినెస్ అంటామని మనం చెప్పుకున్నాం. ఒకసారి చెక్ చేద్దాం. మనకు తెలిసిన జనరల్ బిజినెస్లు మనలాంటి పేదవాళ్ళు లేదా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, మనలాంటి తక్కువ చదువుకున్న వాళ్ళు, ఈ రోజు మనం ఎవరైతే మీటింగ్ లో జాయిన్ అవుతున్నామో, ఎవరైతే మనం ఎస్టీలో జాయిన్ అయ్యి ఎదగాలనుకుంటున్నామో మనమందరం కంపేర్ చేసుకోవాల్సింది. చూడండి, ఈరోజు ట్రెడిషనల్ బిజినెస్ లో అంటే మన నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కంపెనీ నుంచి కస్టమర్ కి ప్రోడక్ట్ వచ్చే బిజినెస్, ఓకేనా. మధ్యలో మీడియేటర్ ఉండరు, సెలబ్రిటీ ఉండరు అని చెప్పాం. దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటున్నాం. మరి అది కాకుండా బిజినెస్ అంటే ఏముంది? ఈరోజు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్కి వెళ్ళినా చైన్ సిస్టమే అంటారు. దాన్ని నువ్వు వెనక నుంచి చెప్పినా ముందు నుంచి చెప్పినా చైన్ సిస్టమే. చైన్ ఒకరికొకరు లేదు. ఈ రోజు ట్రెడిషనల్ బిజినెస్ కూడా ఒక చైన్ సిస్టమే. అది మరి నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడదాం. కానీ మన కంటికి కనబడేది ఏంది? పర్సన్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి జాయిన్ చేపిస్తాం. కాబట్టి ఇది బాగా బ్రాడ్ గా కనపడే చైన్ సిస్టమ్. కాబట్టి ఈ చైన్ సిస్టమ్ కాకుండా ఇంకేదైనా బిజినెస్ ఉందంటే దాన్ని ట్రెడిషనల్ బిజినెస్ అంటారు. మనకు తెలుసు కదా, ట్రెడిషనల్ బిజినెస్ లో ఒక ప్రోడక్ట్ కంపెనీ నుంచి కస్టమర్ దగ్గర రావాలంటే మధ్యలో మీడియేటర్స్ చాలా మంది ఉంటారు. మరి ఈ బిజినెస్ తో పాటు చిన్న చిన్న సెల్ఫ్ బిజినెస్ కూడా ఉన్నాయి, ఓకేనా. అట్లీస్ట్ సెల్ఫ్ బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ కూడా చెక్ చేద్దాం, ఓకేనా. ఈరోజు ఒక టీ స్టాల్ పెట్టాలంటే మన ఖర్చు ఎంత అవుతుందని ఒకసారి ఆలోచించండి. ఇది సెల్ఫ్ బిజినెస్. మనం ఒకేసారి కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టి, ఎంప్లాయీస్ పెట్టి, మేనేజర్ని పెట్టి, ఇన్స్ట్రుమెంట్ పెట్టి, ఎక్విప్మెంట్లు పెట్టి నడిపించే స్తోమత మనకు లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా బిజినెస్ ఇప్పుడు వెస్టేజ్ వద్దు, ఇది వేస్ట్ అని చెప్పేసాం. మరి వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఏదైనా చేసుకోవాలంటే ఏ బిజినెస్ చేయాలి, ఓకేనా. జాబ్ టు వెస్టేజ్ అనేది ఆల్రెడీ చెప్పాం. జాబ్ వర్సెస్ బిజినెస్ ఆర్ వెస్టేజ్ అని చెప్పాం. నేనేమంటున్నా అంటే ఇప్పుడు రెగ్యులర్ గా చేసుకునే బిజినెస్ వర్సెస్ నెట్వర్క్ మార్కెటింగ్. ఈరోజు చెప్పేది బిజినెస్. మన జాబ్ వద్దు అనుకున్న వ్యక్తి బిజినెస్ కి వెళ్తాడు, ఓకేనా. ఆ బిజినెస్ కి నెట్వర్క్ మార్కెట్ కి డిఫరెన్స్ చెప్తున్నా. మళ్ళీ దాంట్లో బిజినెస్ అనేది ఒకటి 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ బిజినెస్ లేదంటే టీమ్ బిజినెస్, ఓకేనా. టీమ్ బిజినెస్ అంటే ఎక్కువ మంది జనాలు పెట్టుకుని శాలరీ ఇచ్చేసే బిజినెస్ టీమ్ బిజినెస్ అంటారు. దాన్ని మనం చేయలేము. కాబట్టి మనము చేయగలిగిన సెల్ఫ్ బిజినెస్ ఏంటంటే ఒక టీ స్టాల్ పెట్టుకొని ఏదైనా బిజినెస్ చేస్తున్నాం ఉంటాం. దానికి ఎంత ఖర్చు అవుతుందో మీరు అందరూ మైండ్ లో ఆలోచించండి. ఒక టిఫిన్ సెంటర్ పెడతాం, ఓకేనా. దానికి ఎంత ఖర్చు అవుతుందో చూడండి. ఒక కిరాణా షాప్ పెట్టుకుంటాం, దానికి ఎంత ఖర్చు అవుతుందో చూడండి. అలాగే ఫ్యాన్సీ షాప్, బట్టల షాప్, బార్బర్ షాప్, ఎలక్ట్రికల్ షాప్, చెప్పుల షాప్, ఓకేనా. మరి ఇవన్నీ మనం రెగ్యులర్ గా మనకు తెలిసిన సెల్ఫ్ బిజినెస్ మనం పెట్టుకోగలిగింది. ఇందుకు మించి మనము పెద్ద పెద్ద షాపులు పెట్టేసి చేయగలిగింది ఏం లేదు. దాని గురించి కూడా డిస్కషన్ వస్తుంది. కానీ ఈ రోజు మనం ఇప్పుడు మీటింగ్ లో ఉన్న వాళ్ళు లేదా వెస్టేజ్ లో ఉన్న వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయగలరు. ఈ చైన్ బిజినెస్ తో తలనొప్పి ఏంటి? వాళ్ళని అడిగేది వీళ్ళని అడిగేది, వీళ్ళు ఊడిపోతుంటారు, జారిపోతుంటారు, మనం బతులు ఆడాలి, ఏవో రకరకాలు ఊహించుకుంటారు కదా.
కాబట్టి అవన్నీ కాకుండా పోతే ఇవన్నీ పక్కన పెడితే మనలో ఉన్న వాళ్ళు చేయగలిగిన బిజినెస్. లేడీస్ ఉన్నారు, ఏం పెట్టుకుంటారు మహా అంటే బట్టల షాప్ పెట్టుకుంటారు, ఫ్యాన్సీ షాప్ పెట్టుకుంటారు, కిరాణా షాప్ పెట్టుకుంటారు. ఈ 3 మాత్రమే పెట్టుకుంటారు, అంతకు మించి ఏం చేయలేదు. లేడీస్ వెళ్ళి టీ స్టాల్, టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే అది మెయింటైన్ చేయడం వాళ్ళకి ఇబ్బంది కదా. కాబట్టి లేడీస్ పెట్టుకోగలిగింది ఏదైనా అంటే కిరాణా షాప్ పెట్టి హస్బెండ్ కోసం సపోర్ట్ చేస్తే కిరాణా షాప్ రన్ చేస్తారు, ఓకేనా. లేదంటే ఒక ఫ్యాన్సీ షాప్, లేడీస్ ఐటమ్స్ అవి పెట్టుకుంటారు. లేదంటే ఒక బట్టల షాప్ పెట్టుకుంటారు. ఇంతకు మించి లేడీస్ కి ఆప్షన్ లేదు. మరి ఈ 3 పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో లేడీస్ ఆలోచించండి. మరి ఒకవేళ జెంట్స్ ఏదైనా నాకు జాబ్ సెట్ అవ్వలేదు, జాబ్ రావట్లేదు, నాకు ఉన్న చదువుకి ఎక్కడ జాబ్ రావట్లేదు కాబట్టి ఆయన ఏం చేయాలనుకుంటాడు, ఒక టీ స్టాల్ పెట్టుకొని నడుపుకుంటాడు, ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుంటాడు, మా అంటే కిరాణా షాప్ అతను కూడా పెట్టుకుంటాడు, భార్య సపోర్ట్ తీసుకుంటాడు. ఫ్యాన్సీ షాప్ మాక్సిమం జనరల్ గా జెంట్స్ పెట్టరు, లేడీస్ పెట్టుకుంటే ఏదైనా సపోర్ట్ చేస్తారు, ఓకేనా. మరి క్లాత్ షాప్ అనేది జెంట్స్ పెట్టుకుంటారు, లేడీస్ కలిసి ఇద్దరు చేసుకోవచ్చు. లేడీస్ ఒకటే పెట్టుకున్నా లేడీస్ వర్క్ పెట్టుకున్నా లేడీస్ పెట్టుకోవచ్చు, లేదంటే అన్ని పెట్టి భార్య భర్త కలిసి చేసుకోవచ్చు. నెక్స్ట్ బార్బర్ షాప్, ఇది ఆల్రెడీ జెంట్స్ పెట్టుకుంటారు. ఎలక్ట్రికల్ వస్తువులు పెట్టుకునేది జెంట్స్ పెట్టుకుంటారు. చెప్పుల షాపు ఆల్మోస్ట్ జెంట్స్ పెట్టుకుంటారు, లేడీస్ అయితే దాంట్లో పెద్ద చేయలేదు. చూడండి, ఇవి తప్ప మీకు ఇంకా ఏదైనా బిజినెస్ ఉంటే రాసుకోండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కాకుండా మీకు తెలిసిన ఏదైనా బిజినెస్ ఉంటే రాసుకోండి. మరి ఈ బిజినెస్లన్నీ మనం ఏదో ఒక బిజినెస్ పెట్టాలంటే మినిమం ఎంత పెట్టుబడి అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ చెక్ చేస్తున్నాం కాబట్టి మినిమం 1,00,000 పెట్టుబడి పెట్టాలి. రెంట్ తీసుకోవాలా, ఓ 3-4 నెలలు అడ్వాన్స్ కట్టాలా. అది ఏదో గల్లీలో అయితే తక్కువ, ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే లక్షలు పెట్టాల్సి వస్తుంది అడ్వాన్స్, ఓకేనా. దాని తగ్గట్టుగా కిరాణా సరుకు తెచ్చి పెట్టుకోవాలా. అప్పుడు నువ్వు కూర్చొని బిజినెస్ అమ్మడం మొదలెడితే నీ కస్టమర్లు రావాలి, తర్వాత దాంట్లో మిగులు రావాలి, ఓకేనా, బెనిఫిట్ రావాలి. నువ్వు కిరాణా షాప్ బాగా నడుస్తుందంటే పక్కన కిరాణా షాప్ పెడితే నువ్వు బాగా కష్టపడి పెంచుకునే బిజినెస్ కూడా డౌన్ ఫాల్ అయిపోతుంది. అట్లా ఏ బిజినెస్ అయినా కూడా ఇక్కడ వీటన్నిటిలో కాంపిటీషన్ ఉంటుంది, కానీ పెట్టుబడి కూడా ఎక్కువ ఉంటుంది. నేను చెప్పింది 1,00,000 మినిమం చిన్నది పెట్టుకుంటే. కాబట్టి జనరల్ గా ఈ బిజినెస్ ఉన్నవన్నీ పెట్టాలంటే 1,00,000 to 5,00,000 అవుతుంది. ఒక టీ స్టాల్ తప్ప, టిఫిన్ సెంటర్ తప్ప, టీ స్టాల్స్ టిఫిన్ సెంటర్ 1,00,000 దాకా పెట్టుకోవాల్సి వస్తుంది. మిగతా అన్నిటికీ కూడా మినిమం 2 నుంచి 3, 4, 5 లక్షలు కొద్దిగా బాగా లుక్ జనాలకి నచ్చే విధంగా, చూసే విధంగా అఫిషియల్ గా ఉండాలంటే 4-5 లక్షలు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి 4-5 లక్షలు అంటే బాగా ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళకి కొద్దిగా తక్కువ అనిపించుకున్నా, నేనేమంటానంటే జనరల్ గా మనము కంపారిజన్ కూడా చేయాలి కదా. మా ఆయన మంచి వ్యక్తి, తాగుడు, ఓకేనా. మరి శాలరీ ఒక ఇద్దరు కంపేర్ చేస్తే ఒకరేమో 1,00,000 రూపాయలు సంపాదించినప్పుడు ఒకరేమో 20,000 సంపాదిస్తే ఇద్దరు బెస్ట్ పర్సన్సే క్యారెక్టర్ పరంగా. సంపాదించినప్పుడు బాగా పనిచేసి బాగా వర్క్ చేసి ఎక్కువ సంపాదించే వ్యక్తిని ఇంకా బెస్ట్ పర్సన్ అంటారు, తక్కువ సంపాదించే వ్యక్తి పర్వాలేదు నార్మల్ అంటారు, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తానంటే ఈ బిజినెస్ అన్నిటికీ మినిమం 1,00,000 అయితే అవుతుంది. 1,00,000 అనేది తక్కువేం కాదు, నేను ఎక్కువే అంటాను, ఓకేనా. ఎందుకంటే 1,00,000 నుంచి 5 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత 3 నెలలు బిజినెస్ తిరిగిపోతే అప్పుల పాలైపోతాం చాలా వరకు, రైట్. మరి ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ చూసుకుంటే మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం, వేస్టేజ్ ఎంత పెట్టుబడి పెడుతున్నాం అంటే నేనేమంటానంటే ఒక 1 year కు సంవత్సరానికి 2,400 రూపాయలు పెట్టుబడి పెడుతున్నాము అని చెప్తున్నాను. ఇదేంటి వెరైటీగా ఉంది, ఇప్పటిదాకా మనము ఇన్వెస్ట్మెంట్